రాష్ట్ర వడ్డెర మన కుల బంధువులందరికీ నమస్కారం. మన కుల సమస్యలపై అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వాలని అనుకుంటున్నాం. రాష్ట్ర నాయకులతోనూ ప్రజలతోనూ చర్చించడం జరుగుతుంది. ప్రజల కోసం నాయకుల కోసం ప్రజలు సిద్ధమైన వెంటనే ముట్టడికి సిద్ధమని పిలుపునిస్తున్నా. చట్టసభల్లో మన ఓట్లు వేయించుకున్న నాయకులు ఎవరైనా మన కుల సమస్యలపై మాట్లాడుతున్నారా? ఆలోచించండి. మనకున్న సమస్యలు దేశవ్యాప్తంగా వడ్డెర్లు ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారు. 1974 తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మన కులాన్ని బీసీలో చేర్చారు. అలాగే 1956 నుంచి మైన్స్ డిపార్ట్మెంట్లో వడ్డెర్లకు ట్రెడిషనల్ స్టోన్ కట్టర్స్ వడ్రాస్ అనే ఒక జీవోని తీసుకొచ్చి 100 మంది వేసిన వడ్డర్లు క్వారీలోకి పోతే ఫస్ట్ రిజర్వేషన్ ఇవ్వమని జీవోలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు దాన్ని తొలగించాయి. అలాగే వడ్డెర కోఆపరేటివ్ కాంట్రాక్ట్ సొసైటీలకి 50 లక్షల వరకు నామినేషన్ పైన పనులు ఇమ్మని ప్రభుత్వాలు జీవోలు ఉన్నాయి. అవి కూడా తొలగించేశారు. అలాగే మన రాష్ట్రంలో మన ఓట్ల శాతం 9.4% ఉండగా ఇప్పుడు ప్రభుత్వ లెక్కల ప్రకారం 1.2% చూపిస్తున్నారు. దీనివలన మనం చాలా నష్టపోతున్నాం. అలాగే మైన్స్ లేక క్వారీలలో పనిచేస్తూ చనిపోతే మన వడ్డెర్లకు ఎటువంటి ఎక్స్గ్రేషియా ఇవ్వడం లేదు. అదే మిగతా చేతి వృత్తుల వారికి ఎవరైనా చనిపోతే, గీత కార్మికులు చనిపోతే వాళ్లకు ఎక్స్గ్రేషియా 10 నుంచి 15 లక్షలు ఇస్తున్నారు. ఏంటయ్యా అని అడిగే నిలదీసే మనకు నాయకుడు లేని దానివల్ల ఈ విధంగా జరుగుతోంది. దానికి కారణం 80% ఈ రాజకీయ పార్టీలు, ఈ ఎమ్మెల్యే ఎంపీలు అని చెప్పచ్చు. 20% మన నాయకులు, మన ప్రజలను కూడా చెప్పచ్చు. ఎందుకంటే మనకు ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎంపీ లేడు, ఒక కార్పొరేషన్ చైర్మన్ ఉన్నా వాళ్ళు మాట్లాడే స్థాయిలో లేరు. ఈ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఒక్క నియోజకవర్గం నుంచి ఇంకొక నియోజకవర్గానికి పోవడానికి వీలు లేదు అని పార్టీలు చెప్తాయి కనుక రావడం లేదు. కనుక రాష్ట్ర ప్రజలకు నేను నమస్కరించి చెప్తున్నా, మన నాయకులు ఎక్కడైతే ఉన్నాడో, ఏ జిల్లాలో అయితే మీరు ఉన్నారో, ఎవరైతే మంచోడు ఉన్నారో వాళ్ళని మీరు ఎన్నుకొని వాళ్ళను నాయకులుగా పంపించండి. మనకు ఎంతో అంతో న్యాయం జరుగుతుందని చెప్తున్నా. ఎందుకు మనకు న్యాయం జరుగుతుందంటే, నేడు రాష్ట్రంలో వడ్డెర భూములపైన, వడ్డెరకు పల్లెల్లో, వీధుల్లో, కరెంటు దగ్గర గొడవలు జరుగుతున్నాయి. సచ్చినా సంపినా అడిగే నాయకుడు లేడు. చట్టం తన పని తాను చేసుకోబోతుంది అంటారు. స్టేషన్లో ఒక కేసు పెట్టాలన్నా, ఒక కేసు తీసేయాలన్నా, లేక రెవెన్యూ ఆఫీసుల్లో ఒక పాస్బుక్ కావాలన్నా, ఒక హాస్పిటల్లో పని జరగాలన్నా ఎమ్మెల్యే ఎంపీల రికమెండేషన్ లేనిదే ఫైలు కదిలే ప్రసక్తే లేదు. నాయకుడు లేనిదే ప్రజలకు పనులు జరగవు. దిక్కు తోచని స్థితిలో వడ్డెర ప్రజలు చాలా వరకు ఉన్నారు. నాయకులకు సహకరిద్దాం, మనమందరం నాయకులుగా ఎదుగుదాం. నాయకులందరూ ప్రజలకు, మన వడ్డెర ప్రజలకు ఆదరిద్దామని చెప్పి మనవి చేసుకుంటున్నాను. ఎందుకు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిస్తున్నారంటే, రాష్ట్రంలో పైన
తెలిపినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానిక చట్టసభల్లో, పార్లమెంట్లో కావచ్చు, శాసనసభలో కావచ్చు, కౌన్సిల్లో కావచ్చు, ఎక్కడైనా వడ్డెర సమస్యలపైన లేవనెత్తకపోతే, చర్చించకపోతే వాళ్లకు ఓట్లు వేయొద్దని నేను మీ ద్వారా మీకు మనవి చేసుకుంటున్నా. మీరు కూడా వీలైతే నిలదీయండి, నిరసన తెలపండి, మా వడ్డెర సమస్యలను తీర్చండి, మా వడ్డెర నాయకులను గుర్తించండి అని చెప్పండి. అప్పుడు మనకు వడ్డెర నాయకులుగా ఎదుగుతారు. ప్రజలకు 10 మందిలో 5 మంది అయినా న్యాయం చేస్తారని మనవి చేసుకుంటూ మరోసారి ఇంకో వీడియోలో కలుద్దాం. నా పేరు ఎడగుట్టు నాగేశ్వరరావు, రాయచోటి, అన్నమయ్య జిల్లా. థ్యాంక్ యూ.